మౌనంగా ఉంటే నీ క్యాంప్ ఆఫీస్ ముట్టడించడం బరాబర్ ముట్టడిస్తాం. నిన్నంటే తాళం పెట్టాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాంతాన్ని తరిమే వరకు నేను వదిలిపెట్టాం. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి. మనం అందరం మన రోడ్డును కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరం ఉంది. మీరందరూ పొద్దు నుంచి ఇంత పెద్ద ఎత్తున సహకరించినందుకు నిజంగా కూడా మీ చేతులై దండం పెట్టాలి. సబితా ఇంద్రాణి గారు చేవలే చేసింది ఏమి లేదు, మన ప్రాంతాన్ని చేసింది ఏమి లేదు. కానీ ఈరోజు జూబ్లీస్ ఎలగబెడతానని పోయి ఎలగబెడుతుంది. ఈడ ఎలగబెట్టింది కాదు తల్లి, ఈడ వేసింది చాలని అక్కడ ఉన్న ప్రజల తరిమే రోజు దగ్గరికి వస్తుంది. చేవెళ్ళ ప్రజల్ని తిరగబడితే కొడుకు నిన్న ఉబ్బెత్తున లేచుడు. అమ్మ జర్ర శగదలగానే ఏం బీకినవంటున్నావు బిడ్డ, మేము బీకిన ఎడ నాటేస్తావు నీ అమ్మని చెప్పాను. నీ అమ్మ ఎడ నాటేస్తుంది రమ్మను. ఏం బీకిన అడుగుతున్నావు కదా, చిన్న పెద్ద లేకుండా ఒక ఎంపీ గారిని గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు కదా, మరి మేము బీక్తా మీ అమ్మ ఎడ నాటేస్తావు చెప్పాను. ఏడ కరియాడు దున్నుకుందో చెప్పాను. మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త పెట్టుకోవాలి, మరిగా తెచ్చి మాట్లాడాలి. ఈ రోడ్డు వేసే శాత కాలేదు. 40 ఏళ్ళు నేనున్నా అని చెప్తున్నావు. ఓ మర్రి చెట్టు లాగున్నావు. 40 ఏళ్ళు నేను చేసిన, 3 సార్లు మంత్రి చేసిన. ఆ మర్రి చెట్టు కింద ఎవరు నిరగని అంటారు కదా, ఎవరు నిరగనే నిజంగా మంచి మంచి దొక్కేసిన అంటారు కదా. ఈ తొక్కడే ఎక్కడ డెవలప్ కాకుండా ఒక్కడే నీ ఆలోచన. ఇక్కడున్న మహేశం ప్రజలు గమనించారు. నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే పనులు, ఈ ప్రాంతంలో ఎన్ని చెరువులు, ఎన్ని గుంటలు, ఎన్ని కబ్జా అయినా ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పావు. ఎక్కడ పోయినా చెరువులని అడుగుతున్నాం, ఎక్కడ పోయినా ఈ కాలువలని అడుగుతున్నాం, ఎవరు కబ్జా చేసిన అడుగుతున్నాం, ఎవరు ఆయంలో కబ్జా అయిన అడుగుతున్నాం, ఈ అన్ని అనుచరులు కబ్జా కాలని అడుగుతున్నాం. చాలా మందికి ఏం చేస్తుంది రేపటి నుంచి ఒక కింద అందరూ చూసుకుంటుంది. మీ ప్రాంతంలో మీరే కొట్లాడుకోవాలి. మా ప్రాంతం బిడ్డలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటారు, సంతోషిస్తున్నాం. మీరు ఎన్ని చెప్పినా మా బిడ్డలు శాతనైతే సబితా ఇంద్రాణి గారు మాట్లాడమని చెప్తున్నా. మాట్లాడదు, దమ్ము లేదు, తప్పులని తెలుసు. రేపు పొద్దున సబితా ఇంద్రాణి ఒకటి మాట్లాడితే అందరూ శ్రీరాములు 10 ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100 చెప్పగలుగుతారు. ఫస్ట్ అది ఆలోచించుకోవాలి. ఆ విధంగా తెలుసు. నిజంగా కూడా సబితా ఇంద్రాణి గారు మన ప్రాంతం నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి, నువ్వు చేవేలే కొంచెం నుంచి మహేశ్వరికి వచ్చినాక ఎన్ని డబ్బులు తీసుకున్నావు, నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు, ఈ డబ్బులను ఎక్కడ చెప్పే ధైర్యం ఉంది అడుగుతున్నాం. ఆమెకు చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఆదాయం ఎక్కువ వస్తుంది. ఇందాక చెప్పినట్టు రంగారెడ్డి జిల్లాలో ఈ కార్పొరేషన్ చాలా ధనవంతమైన కార్పొరేషన్. రంగారెడ్డి జిల్లా అంటేనే డబ్బులు వచ్చేది. రంగారెడ్డి జిల్లా అంటేనే ఈ భూములన్నీ గుంజుకుంటారు, దళితుల భూములు గుంజుకుంటారు, బీసీల భూములు గుంజుకుంటారు. మన దగ్గర వచ్చి గవర్నమెంట్ వెంచాలు వేస్తారు, మన దగ్గర తీసుకొని ల్యాండ్ తీసుకుంటారు. కానీ మనం మాత్రం పట్టించుకోరు. అదే విధంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కూడా సూట్ కడుతున్నాం. అయ్యా మీరు 2 సంవత్సరాలు వచ్చి ఈ రోడ్డు నవ్వి 2 సంవత్సరాల నుంచి ఎంతో మంది పడుతురు, ఎన్నో మంది ఖాళీలున్నాయి. ఇదే సిఐ దగ్గర ఇంతమంది చచ్చిపోయి లిస్ట్ తీసుకోండి. చాలా మంది ఏంటంటే యాక్సిడెంట్ చచ్చిపోతారు. ఈ రోడ్లు బాగలేక గుద్దుకొని చచ్చిపోతారు. కాలేజీ పిల్లలు, స్టూడెంట్ పిల్లలు బైక్ లైన్ వచ్చి కాలేజీకి ఎగ్జామ్ రాయకుండా మన స్టడీ ఖరాబ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీని సూటి అడుగుతున్నాం. ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబుని అడుగుతున్నాం, అయ్యా నాయన ఈ రోడ్డు చేసే దమ్ము ధైర్యం ఉందా? నీకు నామా మాత్రమే జిల్లా ఇన్ఛార్జ్ వచ్చి ఈ ప్రాంతాల్లో సబితా ఇంద్రాణి గారు చెప్పి తింటున్నావా, లేకుంటే నీకు అవగాహన కూడా ఉందా లేదా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది 2000, ఇది రేడియో నెంబర్ 26 అని చెప్పింది గతంలో. ఇప్పటి వరకు రోడ్డు చేస్తలేదు. శ్రీధర్ బాబు గారు కూడా సూటిగా అడుగుతున్నాం. ఈ ప్రాంతం ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నాం, మీరు కూడా అడగాల్సిన బాధ్యత ఉంది. మన ప్రాంతాన్ని డెవలప్ చేసుకున్నాం. మీరు అడగాల్సింది కాంగ్రెస్ పార్టీని తీసుకురావాల్సిన ఫండ్ కూడా అక్కడికి వెళ్ళి. కానీ నిజంగా కూడా కొట్లాడాల్సింది ఎవరంటే మన ఎమ్మెల్యే గారు. మన ఎమ్మెల్యే గారు శాతం అయితే లేదు, దమ్ము సరిపోతలేదు. ఆమె మీద కేటీఆర్ సూడు కేసీఆర్ సూడు తిరుగుతుంది. ఆమెకు నెక్స్ట్ కొడుకుని తీసుకొని రాజధాని చేయాలని ఆమె ఆలోచన మొత్తం రాజధాని కన్నేసింది. మీరు నిజంగా కూడా చూడండి, నేను గత 6 నెలల కింద
మనకు మెట్రో కావాలని నేను పోయి కొట్లాడినా. ఏ ఒక్క రోజు మెట్రో వాళ్ళు అడిగిందా? ఎందుకంటే అది పాండిచేరి మీదకి వెళ్ళి మనం తీసుకోవాలని మనం అనుకుంటే ఆమె ఏం చేస్తుంది, పిసల బండ నుంచి రాజేంద్ర తీసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ఒక వర్గానికి ఓట్లు అవసరం, వాళ్ళ కొడుకు రేపు పొద్దున రాజేంద్ర గెలవాలని ఆ ప్రాంతం మీద ప్రేమ వేసింది. మన ప్రాంతాన్ని పట్టించుకుంటలేదు, మన మెట్రో అడిగినా పట్టించుకోదు, మన రోడ్ అడిగినా పట్టించుకోదు, మన ట్యాక్సీ తక్కువ ఏమైనా పట్టించుకోదు, మన ప్రాంతాల్లో కబ్జానే పట్టించుకోదు, చెల్లు మునిగిపోయినది పట్టించుకోదు, ఏది కూడా పట్టించుకోదు. సబితాయింద్రారెడ్డి గారు మన మీద ప్రేమ లేదు, మన మీద కదండి. చేవేళ్ళలో నిన్న ధర్ముతురు 19 మందిని మిర్జాగూడ యాక్సిడెంట్ అయితే పబ్లిక్ ఎగబడుతురు. సబితాయింద్రారెడ్డి గారు ఈ పాపం మీకు కలుగుతుంది. మరో చేవేలే కాకుండా మన మహేశాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉంది. నిజంగా కూడా మనం అందరం ఏకతాటితో వచ్చి పార్టీని ఖచ్చితంగా చెప్తున్నాం. సబితాయింద్రారెడ్డి గారు చెప్తున్నాం, నిజంగా నువ్వు అడిగి తీయకపోతే చెప్పండి, మేము కలిసడానికి అడిగినాం. అందరం కలిసి ముఖ్యమంత్రిగా నిలదీద్దాం, ఇన్ఛార్జి మంత్రిగా నిలదీద్దాం. మేము దమ్ముంటే పిలిపినియండి. ఈ రోడ్ ఎన్ని ఫీట్లో చెప్పారు, ఇక్కడ అందరు దగ్గర కట్టుకుంటూ వస్తారు. రేపు పొద్దున ఇల్లు గులగొట్టడానికి ఎంత బాధ్యత, కట్టుకున్న వాళ్ళంతా ఎంత బాధ్యత. మీరు ముందే చెప్తే అయిపోతుంది కదా, ఇన్ని ఫీట్లు చేస్తున్నామని. ఏది కరెక్ట్ చెప్పదు. ఈ ప్రాంతాన్ని కాపాడుకుందాం. ఈ ప్రాంతంలో నిజంగా కూడా చెప్తున్నా, ఈ ప్రాంతాల్లో మనం రోడ్ వేసేంత వరకు ఆగేది లేదు. ఈ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో ఏకపోతే సబితాయింద్రారెడ్డి క్యాంప్ ముట్టడించడమే. అదేవిధంగా పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ కూడా మనపై పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. అదేవిధంగా మీ అందరూ సహకరించినందుకు పేరు పేరు నమస్కరిస్తూ సెలవు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.